చేస్తుంది. మందిరానికి వస్తున్నా, ఎందుకయ్యా నా ఆత్మ నీతో కలిసి ఆరాధన చేయలేకపోతుంది? ఎందుకయ్యా నా మనస్సు నీతో రావట్లేదు? ఎందుకయ్యా నేను మందిరానికి వస్తున్నా మోకలేయలేకపోతున్నాను? ఎందుకయ్యా నేను మందిరానికి వచ్చి చప్పట్లు కొట్టలేకపోతున్నా? మందిరానికి వచ్చి నీ ఆత్మను పొందుకోలేకపోతున్నా? మందిరానికి వచ్చి ప్రభా నేను వేసే ఆరాధన చేయలేకపోతున్నా? ఎందుకైనా నేను వాక్యానుసారంగా నడవలేకపోతున్నాను? ప్రభా నేను ఇంకా లోకస్థమైన పాపంలో ఉన్నాను. నా హృదయము అయా పూర్తిగా శుద్ధి కాలే. అయా హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూసేదన్న వాక్యము నా జీవితంలో లేదు. పేరుకు బాప్సం తీసుకున్న మందిరానికి వస్తున్నాను కానీ నా హృదయములో నేను పూర్తి కడుక్కోలేదయ్యా. లోక సంబంధమైన పాపం ఏదో నన్ను వెంటాడుతుంది, లోక సంబంధమైన ఆశ ఏదో నన్ను వెంటాడుతుంది అయ్యా. ఈ రోజున ఆ లోక సంబంధమైన పాపం నా నుంచి తీసివేయండి అని అడుగు. ఈ రోజున లోక సంబంధమైన ఏదైనా ఆశనాలు ఉందేమో తీసివేయి ప్రభా. ఎందుకు నా జీవితము అయ్యా, ఎందుకు నా జీవితంలో సంతోషము లేదు? ఎందుకు నా బ్రతుకు దినములో ఆనందము లేదు? అయ్యా సహాయము చేయి. మందిరానికి వస్తున్నాను తప్ప హృదయపూర్వక నేను ఆరాధన చేయలేకపోతున్నా. అయ్యా ఆత్మ వచ్చినా దాన్ని అణచివేసుకుంటున్నా. భాషలో మాట్లాడడానికి నా మనస్సు, నా నోరు బయటకు వచ్చిన నేను ప్రభా దాన్ని మాట్లాడుకుని ఆపేసుకుంటున్నాను. దర్శనంలో ఆపేసుకుంటున్నాను, పరిశుద్ధాత్మను ఆపుకుంటాను, అన్య భాషలను ఆపుకుంటున్నాను. అయ్యా నాలో లోక సంబంధమైన పాపము నన్ను ఏదో బలవంతము చేస్తుందని నాకు అర్థమవుతుంది. అయ్యా ఏది నాలో నీ ఆత్మను ఆపేదంటే తీసివేయండి. ఏది ఉన్నారు నీతో అంచు కట్టబడి ముందుకు సాగిపోతున్న సమయంలో ముందుకు సాగకుండా, అంచు కట్టబడకుండా నన్ను వేరుగా చేసేది నాలో ఏ పాపమున్నా నాలో తీసివేయమని వేడుకోవచ్చు. నేను వేరుగా ఉండి ఏమీ చేయలేను అయ్యా. నేను నీతో అంచు కట్టబడితే నేను బహుగా ఫలిస్తాను. నేను ఫలిస్తున్న సమయంలో ఎన్ని శ్రమలున్నా నేను దూరుకొని వెళ్ళిపోతాను. తీగే ఎంత పెద్ద ముళ్ళ కంచె దాన్ని అణిచివేయాలనుకున్నా ఆ తీగ సాగి వెళ్ళిపోతూనే ఉంటుంది. ప్రభా నేను నీతో అంచు కట్టబడితే నేను దీనికి భయపడను.